కృష్ణమూర్తి గారి ఇంటికి వచ్చి అక్కడ 11 మందితో అన్నారు. 11 మందితో బాప్తిసాలు ఇచ్చి ఆరాధన చేసేవారు. ఆ తదుపరి ఈ గ్రామానికి నేను పరిచయం అయ్యాను. దేవుడు చక్కటి సంఘము, అలాగే చక్కటి బిడ్డలు నాకు ఇచ్చారు. నాకంటే ముందు ఇక్కడ సేవ చేసి టీచర్గా పనిచేసి, హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయ్యి స్వస్థలములోనే వారి సంఘాన్ని నడిపించుకుంటా ఉన్నారు. అంబాజీపేటలో వారు మన మధ్యకు వచ్చారు కాబట్టి వారికి దేవునిపేట వారు రిటైర్ అయిపోయారు. చాలా వృద్ధాప్య దశలో ఉన్నారు. అయినా కానీ వారు మన మధ్యకి రావడం చాలా సంతోషదాయకం. వారికి నేను ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. గ్రీటింగ్స్ చెప్తారు. ఒక 6 నిమిషాలు తక్కువ సమయంలోనే వారు గ్రీటింగ్స్ చెప్తారు. వారికి నేను సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. వేదికను అలంకించినటువంటి పెద్దలు, మ్యారేజ్ రిజిస్ట్రార్ గారు, మరి చక్కని హెచ్చరికలు చేసినటువంటి సోదరులు, వారికి మరి నవదంపతులు అయినటువంటి వారికి, ఇంకా వేదికని ప్రధానులుగా ఉన్నటువంటి వారికి ప్రభు నామను బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సరే, చింతా మోజస్ గారు మా తండ్రి, దాసరి వెంకటకృష్ణమూర్తి గారు మా అన్నయ్య, మరి అలాగే బుల్లబ్బాయి గారు, పండు, వీళ్ళు మరి ఎవరి కాలంలో ఎక్కువగా సైకిల్ మీద ఇలా తిరుగుతూ ఉండేవాడిని. మరి ఆనందరావు చెప్పినట్లుగా దేవుని పరిచర్య ఇక్కడ క్రీస్తు సంఘము మా నాన్నగారితో ప్రారంభించబడి చాలా కాలం జరిగింది. ఆయన మరణానంతరం కొంతకాలం నేను వచ్చాను. తర్వాత వేరే వారికి అప్పచెప్పాము, వారు సరిగ్గా చేయలేపారు. మన సోదరులు జీడిఎం సంఘం నుండి ప్రతినిధులుగా మరి ఇక్కడ దేవుని పరిచయం చేస్తున్నారు. ఏదైనా సంతోషం. అయితే దాన్ని బట్టి ఒక 2 మాటలు కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. మరి సమయం 5 నిమిషాలంటే 5 నిమిషాల్లో 2 నిమిషాలు నేను సువార్త చేస్తాను. ఏంటంటే సువార్త అంటే ఏమని చెప్తారని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. వాట్ ఈజ్ కాల్డ్ బై ద గాస్పల్? సువార్త అంటే ఏమంటమ్మా చెప్తారు ఎవరైనా? కొరింథీ పత్రిక 1 కొరింథీ 15వ అధ్యాయం అక్కడ 4-5 వచనాల్లో అక్కడ చెప్పబడుతుందన్నమాట. లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడని, ఆయన పాతిపెట్టబడ్డాడని, సమాధి చేయబడ్డాడని, 3వ దినమున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి త్వరలో మళ్ళా మీకు నాతో ఉండడానికి తీసుకెళ్తానని చెప్పాడు. ఇది సువార్త అండి. అంతేగాని సువార్త అంటే మంచి వాక్యం అండి, మంచి వార్తలండి. దైవజనులకు కూడా తెలియదు ఈనాడు. దైవజనులను చెప్పబడుతున్నటువంటి అనేక మందికి సువార్త అంటే ఏంటంటే నీళ్ళు అవుతాడు అనమాట. సరే, ఇక్కడ సందర్భం వివాహము. నాని అమ్మ నీ పాప పేరు లావణ్య. నాని లావణ్యల వివాహ సందర్భంగా కొన్ని మాటలు నేను చెప్తాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము అక్కడ 4వ వచనం అక్కడ చూస్తే, వివాహం అన్ని విషయంలో ఘనమైనది. క్రైస్తవ పెళ్లి పత్రిక చూస్తుండగానే పైన ఇదే ఉంటుంది. హెబ్రీ 13:4 అని 13:4 అని ఉంటుంది. వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను, పాన్పు నిష్కళంకమైనది గాను ఉండవలేను. ఎందుకు? వాట్ ఈస్ ది నీడ్ ఆఫ్ దాట్? యాక్చువల్గా ఎందుకు పాన్పు నిష్కళంకంగా ఉండాలి? ఘనమైనదిగా పెళ్ళి ఎందుకు ఉంది? ఇది కూడా నేను ఇంతగా అడిగిన ప్రశ్నలు అడితే నాకే నా ఆన్సర్ ఎవడో చెప్పడం, లేకపోతే సరిగ్గా చెప్పలేడు, చెప్తామని ట్రై చేస్తాడు. అయితే వేశ్యా సంఘులకు అది కింద ఉంటుంది. ఇది ఎవరో పెళ్ళిలో చెప్పట్లేదు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇప్పుడు దాకా అదొకటే చెప్తాడు. వివాహం అనే విషయంలో ఘనమైనది అని చెప్తాడు అంతే తప్ప కిందకి ఇంకేమి రాడు. అక్కడ చూస్తే ఉంది చూడండి, ఏమన్నాడు? వేశ్యా సంఘులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. దట్స్ వై వేశ్యా సంఘులు అంటే వేశ్యలతో పోయేటువంటి వారు, సంగమం చేసేవాళ్ళు అని వేశ్యా సంఘులు అంటున్నాడు. వ్యభిచారులకును ఓర్మాంగరర్స్ అని అంటాడు అక్కడ, లేకపోతే అడల్టరర్స్. ఇంకా ఏమంటాడంటే ఫర్నికేషన్ అంటే పెళ్లి కాకముందే స్త్రీలతో పురుషులతో స్త్రీలు కలుసుకోవడం.
ఇది దేవుని నిర్ణయానికి విరోధమైనది. అంచేత పెళ్ళి ఘనంగా ఉండాలి అని చెప్పాడు. వీళ్ళకి తీర్పు తీరుస్తా అన్నాడు. అంటే వాడు నరకప్రాప్తులు అవుతారని అర్థం అన్నమాట. సరే, నేను ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలోకి వస్తాను. అయిపోయింది, నేను సగం చెప్పేసాను, ఇంకా ముందు సగం ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నానే లావణ్యలు దేనికి సాదృశ్యంగా ఉన్నారో అది మిమ్మల్ని అడుగుతాను. ఫర్ అ లాంగ్ టైం ప్రియ సోదరులు ఆనందరావు గారు ఇక్కడ దగ్గర 20 ఏళ్ళు 18 ఏళ్ళ నుంచి చెప్తున్నాను అంటున్నారు కదా. మరి అంటే మీరు యూ విల్ బి స్ట్రాంగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో చాలా బలమైన వారుగా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎనీవన్ కెన్ ఆన్సర్ దిస్. ఈ పురుషుడును ఈ స్త్రీను దేనికి సాదృశ్యంగా ఉన్నారు తెలుసయ్యా మీకు? హూ యూ రిప్రజెంట్, రిజంబుల్, ఎలాగా దేన్ని పోలి ఉన్నారు? నాని గారు చాలా చెప్పలేని అంటున్నారు సార్ ఆనందరావు గారు. అంటే మీరు ఇంకా చాలా కృషి చేయాలన్నమాట. అంచేత నిరంతరము వాక్యం మనం చదువుతూ ఉండాలి, లేకపోతే వీ కెనాట్ ఆన్సర్ ది డిఫికల్ట్ క్వశ్చన్స్. టుడే ఆ యూట్యూబ్లోనో లేకపోతే ఆ ఫేస్బుక్లోనో ఆ మెయిల్లోనూ మనం చూసినట్లయితే, ఇంటర్నెట్లో మనం చూస్తే మన క్రైస్తవులు చాలా మరి హీనంగా మాట్లాడుతూ ఉన్నారు. నల్లట్ల పుస్తకం అంట ఆయన ఒకడు అంటున్నాడు, 3 మేకులు 2 చెక్కలు అని ఒకడు అంటున్నాడు, ఏసా పీసా అని ఇంకొకడు అడుగుతున్నాడు. కాబట్టి పిల్లరా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీఆర్ ఇన్ ది ఎండ్ టైమ్స్. అంత్యకాలం సమీపిస్తూ ఉంది. దేవుని మీద దేవుడి మీద పగ ఎలా తీర్చుకుంటున్నారంటే, క్రైస్తవులు అయినటువంటి మన మీద మనం తిట్టి మనం లేదు అని మన పౌరుషం వస్తే అప్పుడు మనల్ని హింసిద్దామని ఆ ప్రార్థన మందిరాలను కొలగొడుతున్నారు. చూశారు కదా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ ఉండి నియోజకవర్గంలో 7 ప్రార్థన మందిరాలు కొలగొట్టారు. అది ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, ఇన్ని సత్యాలు ఏంటి ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రజల్లో అని. మనది హైందవ దేశం అంటున్నారు. మరి మనం ఎక్కడ పుట్టామనే ప్రశ్న మనకు రావాలి. నువ్వు ప్రశ్నించాలి, నేనెవడిని రా అని అడగాలి. ఎక్కడో నుంచో తయారయ్యారు ఇక్కడికి. ఆ సదరన్ స్టెప్పీస్ ఆఫ్ రష్యా, ఆ గడ్డి మైదానం నుంచి ఆవులు మేపుకుంటూ వచ్చారు ఇక్కడికి. ఆర్య బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటి వాళ్ళు మన దేశానికి వచ్చి మన ప్రశ్నించి నువ్వెవడవు అంటున్నాడు, నీ పేరేంటి అంటున్నాడు, నువ్వు గొర్రెం అంటున్నాడు. మీరు ఆలోచించండి ప్రియులారా, నువ్వు గొర్రెం అని అంటే నీకు కోపం వస్తుంది సార్? ఆనందరావు గారు మీకు వస్తుందా కోపం? గొర్రె అంటున్నాడు సార్, మీరు గొర్రె అంటున్నారు, లేదు మీకు కోపం వస్తుందా సార్? రిజిస్టర్ గారు వస్తుందా మీకు కోపం? చెప్పలేని స్థితిలో ఉన్నాం, ఎంత దీన స్థితిలో ఉన్నాం చూడు. ఎస్, వీఆర్ ద షీప్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క గొర్రెలు మనం ఆయన పిలిచాడు. ఆ ఇర్మియా గ్రంథంలో కూడా చెప్తాడు కదా, ఇశ్రాయేలు ప్రజలైన మీరు నా గొర్రెలు అంటున్నాడు. ఐఆమ్ ద షెపర్డ్ అని చెప్తాడు యెహోవా చెప్తున్నాడు. ప్రభు యేసుక్రీస్తు నేను గొర్రెలకు మంచి కాపరి, ఐఎమ్ ద గుడ్ షెపర్డ్ అని చెప్తున్నాడు. కాబట్టి వాడంటే మనం బాధపడవలసిన పని లేదు. కానీ సువార్త ప్రకటించాలనే పట్టుదల ఆసక్తి మనలో ఉండాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు వీళ్ళిద్దరు ఏమైనా సాదృశ్యంగా ఉన్నారంటే ఎఫెసీ పత్రికలో ఒకసారి చదవండి ప్రియులారా. ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉంటే చదవండి, నేను ముగిస్తాను త్వరగాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22 నాకు సహాయం చేస్తే. ప్రియులారా, ప్రభువు నాకు వలే. అమ్మా లావణ్య, ఎవరికి లోపడి ఉండాలి నువ్వు? అమ్మా మాట్లాడు గట్టిగా. సొంత పురుషుల కంటే నానికి వివాహం చేసుకోబోతున్నాడు. మరి ఎంతవరకు ఎవరికి లోబడి ఉన్నావు? అంతేనా? మరి అమ్మ నాన్న ఏం చేసావు అంటే ఎవరికి లోబడ్డావు? తర్వాత దేవుడు, తర్వాత ఆనందరావు గారు. ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు అమ్మా నాన్న లోబడి ఉన్నావు అని చెప్తే మా నాని పెళ్లి చేసుకున్నాడు. వీడు అర్థం చూస్తే ఇప్పుడు వీడు అనకూడదేమో పెళ్లి కుమారుడు, వీడు మా అన్నయ్య కొడుకు, బుల్లబ్బాయి కొడుకు, ఆడికిలాగా ఉన్నాడు చూస్తుంటేని అని చేత మా అన్నయ్య జ్ఞాపకం వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఎప్పుడు కుర్రోని చిన్నప్పుడు ఎప్పుడో చూసానంతవరకు మళ్ళీ ఇక్కడికి రాలా. నేనూరు హెడ్ మాస్టర్, హై స్కూల్ హెడ్ మాస్టర్ చేస్తున్నప్పుడు ఎప్పుడో వచ్చి ఉన్నప్పుడప్పుడు మాకు ఇష్టమవుతానే ఉన్నప్పుడు
మరి మా వదిన గారు వాళ్ళని నేను ఇంతవరకు మళ్ళీ చూడలే. పిల్లరా, మరి ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండాలి. ఇంకా ఏం చేయాలి? ఫర్దర్ చదవండి. క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగిన. ఏమండి అనంతరం గారు, మీరు ఇక్కడున్న నడుస్తున్నటువంటి సంఘం క్రీస్తుదా ఇంకెవరిదన్నానా? క్రీస్తునా? ఫుల్గా చెప్పండి. క్రీస్తు క్రీస్తు డాష్ క్రీస్తు క్రీస్తు ఏంటది? ఆ సంఘం, క్రీస్తు సంఘం. దట్స్ ది రైట్. దట్ వాస్ రిటన్ ఇన్ ద బైబుల్. బైబిల్లో అలా రాయబడింది క్రీస్తు సంఘం. భూలోకంలో ఉన్నంతకాలం ఈ సంఘం ఎవరిదంటే క్రీస్తుదే. పరలోకంలోకి వెళ్తే అప్పుడు దేవుని సంఘం అని ఇవన్నీ చెప్పుకోవచ్చు, మనకి ఎక్స్పోజ్ నేను మాట్లాడుకోవచ్చు. కనుక ఇప్పుడు వీళ్ళిద్దరూ, మీ ఇద్దరు ఇప్పుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారు? ఆయన సంఘానికి ఏ సంఘం? క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘమునకు సాదృశ్యంగా ఉన్నారు ఈ వేదిక మీద ఉన్న ఇద్దరు. కనుక అంటే సాదృశ్యం అంటే అంటే సరైనటువంటి దృశ్యము అంటే మా సైట్ మనం చూసేది ఆ యేసు క్రీస్తుకును సంఘమునకును. ఇంకా చెప్పడానికి సమయం లేదు కదా. ప్రకటన గ్రంథంలో చెప్పాడు, గొర్రెపిల్ల యొక్క భార్యను నేను నీకు చూపెడతాను అన్నాడు. అది ఎవరు? ఆ గొర్రెపిల్ల యొక్క భార్య ఎవరు? సంఘము. అంచేత పిల్లరా, క్రీస్తు సంఘమునకు సరైనటువంటి రూపంగా మరి ఇక్కడ మనకి నానిని లావణ్యను ఉన్నారని, మరి వారు ఆమె భర్తకు లోబడి ఉండాలి. అలాగే ఇంకా కొంచెం అది అయిపోతే నేను ముగిస్తాను. అమ్మా చూడండి, ఇంకా ఏమంటాడు? సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను. ఏంటి బాబు ఏముంది అక్కడ? ఓ బైబిల్ కూడా ఉన్నాయి మీకు, చదవరేంటి? పురుషులారా, మీరు మీ భార్యను ప్రేమించారు. ఏం చేయాలి? ఏం మించాలి? ఎంత మించాలో మించకూడదా? మించాలి. పురుషులారా, భార్యను ప్రేమించి ప్రేమించాలి. యు మస్ట్ లవ్ యువర్ వైఫ్స్. హస్బెండ్స్ కి చెప్తున్నాడు, మీరు మీ భార్యలను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలో చెప్పాలి. ఆనందర్ గారు చెప్పండి, ఎలా ప్రేమించాలి? క్రీస్తు సంఘం, క్రీస్తు సంఘాన్ని ఆదాము పెళ్లి మీద, అంతేగాని కథలో పెట్టకథలుగా చెప్పడం. ఆదాము ఆమె పండు తినొచ్చేస్తే ఇంకెవరు, ఆమె తప్ప ఇంకెవరు లేరు. ఆమెతో మరణించడమే మేలని ఆమె తినేస్తుంది కాబట్టి ఆ పండు తను కూడా తినేసి ఏం కొని తెచ్చుకున్నాడో మనకేం తెచ్చిపెట్టాడు? పాపం తెచ్చుకున్నాడు. పాపం వల్ల వచ్చు జీతం మరణాన్ని తెచ్చిపెట్టాడు. ప్రియులారా, అంటే ఆదాము భార్య నవ్వకొరకు మరణము కూడా అనుభవించాడు. అతడు మొదటి ఆదాం అయితే క్రీస్తు రెండవ ఆదాం, కడవరి ఆదాం చెప్పబడి క్రీస్తు మన కొరకు తన ప్రాణములో పాపలేని మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఇటువంటివి మనం హెచ్చరికలుగా వివాహాల్లో చెప్పాలి. అంచేత వ్యభిచారులకు, వేశ్య సంఘులకు ఏముండదో? పరలోక రాజ్యం ఉండదు. కాబట్టి ప్రియులారా, దేవుడు మొదటి నుంచి పురుషునిగాను స్త్రీనిగాను ఏర్పాటు చేసి ఈ భూమి మీద ఆ మానవ సంతతిని ఉత్పత్తి చేసి దేవదూతల ద్వారా ఆయనకు మహిమ సరిపాలా. అందుకే ఆయన మానవులను మనం చేసి మరి మనం ఆయన్ని స్తుతించాలని, ఆయన కొనియాడాలని, నిరంతరం ఆయనతో కూడా ఉండాలని ప్రేమించి ఈ లోకంలో మళ్ళా తన కుమారుడని యేసు క్రీస్తుకి ఈ లోకంలోకి వచ్చాడు. లాస్ట్ ఆ మాట ఒకటి చెప్తున్నాను. మీరు కీర్తన పాడుతున్నప్పుడు ఏం చేస్తారు? ఆనందంగా చాలా కంగారుగా ఉన్నారు. చాలా అయిపోయింది, పెద్ద ఒక్క నిమిషం. ఏమంటున్నారంటే వాక్యంలో లేని మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది. ఆ టీవీ చూసినా ఏది చూసినా ప్రసంగాలు, పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు. ఆ ఎడ్వర్డ్ విలియమ్స్ అని ఒక ఆయన వచ్చాడు అంబాజీపేట. అక్కడ ఒక ఆయన ఉన్నారు, తీసుకొచ్చాడు ఆయన్ని. ఆయన అంటాడు, మాట్లాడుతుంటే ఏసే అంటాడు. తీయమ్మ బైబిల్లో ఎక్కడన్నా ఏసే అని ఉందేమో, తీయమ్మ ఎలా రాస్తాడేమో, ఎవరైనా పత్రికల్లో ఎవరైనా రాశారేమో. ఇప్పుడు ఇక్కడ పాటలు పాడారు, చక్కగా పాడారు, ఉత్సాహంగా పాడారు. కానీ దాంట్లో ఏముంటుందంటే ఏసై ఉంటుంది. యేసు క్రీస్తు అందరికీ ఏమని చెప్పడింది? అయ్యని చెప్పడలే, ప్రభు అని చెప్పడింది.
ఆయన అయ్యకు ప్రార్థన చేశాడు ఇక్కడ ఉండగా ఏదో ఆ తోటలోంచి. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు, పౌలు చెప్తున్నాడు, పేతురు చెప్తున్నాడు, అపోస్తలులు చెప్పారు. అంచేత మీరు ప్రభు అని నన్ను యజమానుడిని పిలుట న్యాయమే, మీరు అలా పిలవాలి అని యోహాను సువార్తలో చెప్పబడింది. దయచేసి గమనించండి. క్రైస్తవులు పేరుకే బ్రతుకుతున్నారు, ఇంకా క్రైస్తవులుగా క్రీస్తుకి కావలసిన వారుగా జీవించట్లేదు. కాబట్టి ప్రియులారా, నా చివరి మాట, నువ్వేం చేయాలైనా నీ భార్య అయినటువంటి లావణ్యని ప్రేమించాలి ఘనముగా, ప్రేమించాలి ఘనముగా. లోబడి ఉండాలి. కాబట్టి ఇవి నేర్చుకోవాలి, అవి నేర్పాలి దైవజనులు సంఘానికి. మరి ఇంత మంచి సమయాన్ని 5 నిమిషాలంటే నేను ఎంత 15 నిమిషాలు చెప్పానేమో మన్నించాలి. మరి సువార్త అంటే చెప్పలేకపోతున్నారు, అందుకే ఫస్ట్లో చెప్పాను. ఇవన్నీ మనసులో ఉంచుకొని దేవుని విడివక్క సంఘానికి మానకుండా మరి ఆనందరావు గారు ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నారు. మరి పోటీగా నేను మళ్ళీ ఏం పెట్టలేదు ఆయనని. ఆయన చెప్పేది మరి మీ సంఘం అలా కదండి, సరైనది కాదు అని. మేము ఇంతకుముందు జీడీఎంలో ఉన్నవారు మా నాన్నగారు. ఇప్పుడు తర్వాత సత్యాన్ని తెలుసుకొని ఇటు సంఘంలోకి వచ్చాం, సువార్త పట్టేది చేస్తున్నాం. అంచేత వారిని క్రీస్తువులో వారిని అందరూ పెంచాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి అధ్యక్షుల వారికి ఎంతసేపు చక్కగా విన్నటువంటి, ఓపికగా విన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవాది దేవుని ఆశీర్వాదములు మీకు కలుగునుగా అక్క. ఆమేన్. థ్యాంక్ యూ. మీ తాతగారు మంచిది. రవిరాజు గారికి దేవుని పెట్ట వందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి మాటలు వధువుగా